తప్పేం లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి పనిచేసి వాళ్ళకి గెలుపు గుర్రాలు కాకుండా భారాలైతే వైట్ ఎలిఫెంట్స్గా మారితే సీనియర్లకు ఏమవుతున్నదంటే ఒక టర్మ్ నుంచి రెండో టర్మ్కి వెళ్ళాక వాళ్ళు ప్రజలకు దూరం అయిపోతున్నారు. అంటే ఒక ఇగో చుట్టుకుంటోంది. సాధారణంగా 10 మంది కార్యకర్తలతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు, సరే మనం ఇట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని చెప్తారు. 100 సలహాలు ఇస్తుండొచ్చు, వాళ్ళతో మమేకమైనప్పుడు వస్తుంది. అలా కాకుండా ఇక నా పంతమే నెగ్గాలి, నా చెప్పు చేతల్లోనే అంతా ఉండాలి అనేటువంటి ఒక అతిశయానికి అధికారంలో ఉన్నప్పుడు పోయిన వాళ్ళు అధికారం దిగాక కూడా ఆ మత్తు దిగట్ల. ఇక ఆ పేపర్లో ఈనాడు ఆంధ్రజ్యోతిలో మన పేరు రావాలా, హెడ్డింగ్ రావాలా, టీవీలో బ్రేకింగ్ రావాలి, దానికోసం మాత్రమే మేము మాట్లాడతాం, మేము చేస్తాం, దానికోసం చిన్నపాటి యాజిటేషన్ చేస్తాం అనేటువంటి రూట్లో ఉన్నారు. కానీ సామాన్యుల్ని టచ్ చేసేటటువంటి వ్యవహారాల్లో విఫలమవుతున్నారు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డి పేపర్లలో మంచి పాపులరే, కానీ తన నియోజకవర్గంలో వరుసగా ఎందుకు ఓడిపోతూ వస్తున్నారు? ఇప్పుడు ఆయనకి ఇచ్చి ఏం సాధించాలి అక్కడ? కాబట్టి ఒక ప్రయోగం చేయడంలో తప్పే ఉంది. ఎంతకాలం అని చెప్పట్లేదు, భరిస్తారు. కానీ ఇప్పటివరకు ప్రకటించిన 128 స్థానాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉన్న స్థానాలు తీసుకొని కొంచెం డౌట్గా ఉన్నవి, వీళ్ళకి గెలవలేరేమో అనుకున్నవి మాత్రమే వదులుకున్నట్టు ఏం లేదా లిస్ట్? 2 లిస్టులు వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి బలహీనమైనటువంటి స్థానాల్లో, అంటే తమకు అభ్యర్థులకి డబ్బులు దండగా అనుకున్నటువంటి స్థానాలు జనసేన బీజేపీలకు ఇచ్చారని చెప్పుకోవాలి. అదే అంటున్నాను. అక్కడొక్కడ మొత్తం మీద వాళ్ళిద్దరికి